అయ్యప్ప స్వామి పడిపూజ భజనలు కోలాటాల నడుమ రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠంలో వెలిసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కోలాటాలు, అయ్యప్ప స్వాముల భజనలు, భక్తుల కోలాహలం నడుమ అద్వితీయంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. సప్తమిన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ ప్రాంగణంలో కోలాటాలు, అయ్యప్ప స్వాముల భక్తి పాటలు, భజనలు కనువిందు చేశాయి. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం, తిరుమలై కందాడి రామానుజమఠం పీఠాధిపతి కోదండ రామానుజాచార్యులు శ్రీమూర్తి స్వామి భక్తులకు పూజలు నిర్వహించి హారతులర్పించారు. దేవి శరణవరాత్రులు అంటే ఈ సంవత్సరం అంతా ఒక ఫలమైతే, ఈ 9 రోజులు అమ్మవారు మనలో మన మధ్యలో నడుస్తుండే దినాలు అంటే ఏదో ఒక రూపంలో అమ్మవారు ఉంటుంది. ఈ 2-3 రోజులుగా ఒక 60-70 మంది భక్తులు ప్రాకారోత్సవం చేస్తూ ఉంటే 40 మంది ఆడవాళ్ళ మీద అమ్మవారు పూనకం వచ్చింది. అంటే నేనే భయపడిన, ఒకసారి ఇంతమంది మీద ఒకసారి అమ్మవారు పూనకాలు వస్తే ఎలా పట్టుకోవడం అని. ఆ జగజ్జన్ని ఏమీ కాలేదు. అమ్మవారిలో వస్తే ఆశ్చర్యపోయిన అవసరం లేదు. మా పూజారంలో కూడా పూనకం వచ్చి ఆ అమ్మవారు ఊపేటప్పుడు కర్రలు కూడా ఇరిగిపోయింది. అంటే తన్మయత్వం అంటాం, అంటే వాళ్ళు మనిచిపోయి తన్మయత్వంతో అమ్మను మోసారు. ఇదంతా గాయాలైపోతూ ఉన్నాయి. ఆ గాయాలు కూడా లెక్క చేయకుండా అమ్మని ఇలా లేపి ఇలా ఉంచితే ఆ ఎముకలు కూడా ఇరిగిపోతాయి, అంత బరువు. కానీ ఆ బరువు కూడా లెక్క చేయడం లేదు. కొంతమంది అనుకుంటారు అమ్మవారు ఒలి మీద పూనకం వస్తే వాళ్ళు నాటకం ఆడుతున్నారు అనుకుంటారు. అది నాటకం కాదు, నటించడం కాదు. మీరు గమనించారంటే మన మధ్యలోనే ఉంటారు. ఉన్నట్టుండి ఆ మంగళ వాద్యాలకి వాళ్ళు పులకరించి వచ్చేస్తాయి. వాళ్ళు డ్యాన్స్ వేస్తారు. అది అంటే ఒళ్ళు మీద గుడ్డ పడిపోతుంది, చీరు ఊడిపోతుంది కూడా వాళ్ళకి అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే అమ్మవారి లోపల ప్రవేశించింది. తర్వాత చూడండి వాళ్ళు అలోచితంగా అట్లే నిస్సాయిస్తూ పడిపోతారు. అంటే వాళ్ళు ఆ ఒక శక్తి ఆవాహన అయ్యి వాళ్ళు ఉండే శక్తిని అంతరించి అట్లే పడిపోతారు. అంటే ఆ దేవత లోపల ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అలాంటి ఎక్కడైతే తన్మయత్వం చెందుతామో అక్కడ దేవత ఉందని లెక్క. భగవంతుడు మన మధ్యలో ఉన్నారని అది మనం సందేహం కావచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఒక సందర్భంలో నాకు చాలా కష్టాలు వచ్చింది. అంటే ఏమి, కనీసం నేను పూజ చేసుకోలేని పరిస్థితి, నేను పాల్గొలేని పరిస్థితి, నన్ను నేను పరిచయం చేసుకోలేని పరిస్థితి. ఒక గుడి ముందు నిలబడి ఉన్నా, 3 రోజులు నేను అన్నం తిని, గుళ్ళో వాళ్ళు అన్నదానం చేస్తే అన్నం తినేసి నిలుచుకున్నాను. అమ్మవారిని తలుచుకున్నా, జగన్మాత ఇంత పరీక్ష పెట్టినావు నన్ను, నాకు మళ్ళీ నువ్వు అవకాశం ఇచ్చావని మొక్కున్నా. అమ్మవారు ఆ అనుగ్రహమే ఈరోజు ఇంతటి వైభవం చేస్తున్నాను. మా రాజశేఖర్ గారు